రాసుకోమన్నప్పుడు రాసుకోండి. అయితే యెహోషువ కాలేబులు ఇద్దరు ప్రయాణం చేశారు. మోషే తరువాత బాధ్యతలన్నీ కూడా యెహోషువకు దేవుడు అప్పగించాడు. కానీ ఏనాడు కూడా కాలేబు నేను కూడా యెహోషువ వలె భక్తి చేసిన వాడిని, నేను కూడా యెహోషువ వలె సమానంగా పోరాడిన వాడిని, నాకెందుకు నువ్వు బాధ్యత ఇవ్వట్లేదని ఏనాడు కూడా పోరాడి అడిగిన వ్యక్తి కాదు. అన్ని విషయంలో ఆయన తగ్గించుకున్న వ్యక్తిగా కనబడతాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మీరు చూడండి, కాలేబు యొక్క ప్రస్తావన పెద్దగా కనబడదు. అడపదడపగా దేవుడు అక్కడక్కడ రాసి ఉంచాడు. కానీ ఈ మోషే తర్వాత నాయకత్వం దేవుడు నిలబెట్టాడు. చప్పట్లు కొట్టండి ఒక్కసారి. ఆ కాలేబుని బట్టి ఒక్కసారి అందరూ సంతోషంతో చప్పట్లు కొడదాం. ఎక్కడో మరుగై ఉన్నవాడు, పెద్దగా అందరికీ పరిచయం లేనివాడు, యెహోషువ కంటే కొంచెం తక్కువగా స్థానంలో ఉన్నవాడు, అయినప్పటికీ కూడా దేవుడు అతని విలువను కూడా గుర్తించినవాడు. ఆమేన్. నా దేవుడు ప్రతి వారిని కూడా ఆయన స్కానింగ్ చేయగలిగే దేవుడు. ఎవరు ఎలాంటి వారో, ఎలాంటి అనుభవం కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా ఆయన తప్పకుండా బయటికి తీస్తాడు. ఇప్పుడు కాలేబులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ రోజున ప్రసంగం యొక్క అంశం కాలేబులోని శ్రేష్ఠ గుణములు అని రాసుకోండి. ఇందులో నేను ధ్యానించగా ఒక 5 మాటలు దేవుడు నాకు బయలుపరిచాడు. కాలేబులోని శ్రేష్ఠ గుణములు. ఒకసారి అందరూ చెప్పండి. కాలేబులోని శ్రేష్ఠ గుణం కాదు, కాలేబులోని, ఫస్ట్గా చెప్పండి. కాలేబులోని శ్రేష్ఠ గుణములు. ఇంకొకసారి రిపీట్ చేయండి. కాలేబులోని శ్రేష్ఠ గుణములు. ఏంటి శ్రేష్ఠ గుణములు? ఇతని గురించి మనం ఇప్పుడు ధ్యానము చేద్దాం. మోషే కాలంలో బరువు బాధ్యతలు యెహోషువకు అప్పగించాడు. దేవుని బిడ్డలారా, అలా అప్పగించబడిన క్రమంలో యెహోషువ పక్కనే కాలేబు ఉన్నాడు. ఈ కాలేబే కాదు, కాలేబుతో పాటు కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులు యాత్ర ప్రారంభమైంది. కానీ కాలేబు గురించి ఆలోచించినప్పుడు అతడు